హలో అందరికీ ఈరోజు మేము కేబుల్ బస్ అయితే ఎక్కబోతున్నాము. కేబుల్ బస్ చూసి మా పిల్లలైతే బాగా ఎక్సైట్ అయ్యారండి. అదేంటిది ఇది రూప్వే అనుకున్నారు కదా, నేను కూడా అలాగే అనుకున్నాం. కానీ ఇక్కడ మెక్సికోలో కేబుల్ బస్ అని అయితే అంటారండి. దీన్ని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్గా అయితే యూజ్ చేస్తారు. సో మేమైతే మ్యూజియంకి వెళ్ళబోతున్నాము. సో ఈ మ్యూజియంకి కేబుల్స్ బస్ ద్వారా మ్యూజియంకి అయితే వెళ్ళాము. దీన్ని ఎక్కడానికైతే ఒక ఇంచుమించు 4-5 స్టాప్స్ అయితే ఉంటాయండి. సో ఒక్కొక్కరికి 7 పీసెస్ అయితే ఛార్జ్ అయితే చేస్తారు. పిల్లలకు కూడా ఛార్జ్ అయితే చేస్తారు. కొన్ని మెట్రో లైన్స్లో అయితే, అంటే కొన్ని బస్లో కానీ ట్రైన్లో కానీ మేము వెళ్తూ ఉంటాం కదా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో, దానికైతే కొన్నిసార్లు పిల్లలకి ఛార్జ్ అయితే ఇస్తున్నారు, కొన్నిసార్లు అయితే పిల్లలకి అయితే ఛార్జ్ అయితే లేదు. దీనికి కూడా ఛార్జ్ పడదేమో అనుకున్నాను, కానీ పిల్లలకైతే ఛార్జ్ అయితే ఉందండి కేబుల్ బస్ ఎక్కడానికి. చూసారు కదా ఎంత బాగుందండి. కరెక్ట్గా ఒక ప్లేస్ వచ్చేసరికి ఆటోమేటిక్గా డోర్ అనేది ఓపెన్ అవుతుంది. అది ఒక ప్లేస్ అనేసి డోర్ అనేది క్లోజ్ అయిపోతుంది. అది కూడా మనం రన్నింగ్లో అయితే ఎక్కాలి. నేను, మా ఆయన గారు, మా పిల్లలు ఉన్న కానీ సరదా మూమెంట్స్ కానీ మీకైతే షేర్ చేసుకుంటున్నాను. మీతో మాట్లాడుతూ ఉండగా మా బస్ అయితే వచ్చేసింది. అదేనండి, డ్రైవర్ లేని కేబుల్ బస్ అయితే వచ్చేసింది. రన్నింగ్ లో ఎక్కాలా? Wow. Que sí ya habían venido. English. Oh, yes. Yeah, you speak English? No, poquito. Español poquito. దీంట్లో మేము ఎక్కే ఈ బస్సులో అయితే, ఈ కేబుల్ బస్సులో అయితే ఒక మెక్సికన్ వాళ్ళు అయితే ఎక్కారండి. సో వాళ్ళతో అయితే కొంచెం మాట్లాడుతూ వస్తున్నాము. నేనైతే ఫుల్, అంటే కింద నుంచి వైజాగ్లో ఉన్నామే కానీ మేమైతే రూపే ఎక్కనే లేదండి. ఇక్కడికి వెళ్ళేసరికి చాలా ఎక్సైట్ అయితే అయ్యాను నేను కూడా. పిల్లలు కూడా బాగా సరదా పడ్డారు. రైట్లో వెళ్ళినప్పుడు భయం వేసిందేటే గోడంకాయ. ఏం చేస్తా కొద్దిసేపు అయితే పడుకుపోతాడు. This one name? Nombre? Esto que no sabemos qué es. Pero es parte del Chapo. Chapo. Ajá, sí. Es que están por secciones. Sección fresh. వెళ్దాం. Sí, Panteón Dolores Manaki. అప్పుడే దిగదు. A ver, bájate tu pie para que me ayudes con mi cariño. తెలుసు. ఇంటికి వెళ్దాం కదా. అదో విండో తీస్తాను. అదే చూడు. చూసారు కదండి, ఇలాగ మాకైతే స్టాప్ వచ్చింది. మేమే ఉన్నాము, ఇంకొక ఆవిడ ఉన్నారు కానీ. సో ఆ లేడీ అయితే దిగిపోయారు. మేము 4 మాత్రమే ఉన్నామండి. వచ్చింది, స్టాప్ ఎక్కేసాము. ఇంకా హార్స్ రైడింగ్ అనుకుంటండి, చాలా బాగుంది. పైనుంచి చూస్తుంటే కిందన మొత్తం సిటీ అంతా చూసిన ఫీలింగ్ అయితే వచ్చిందండి మాకు. బుజ్జి, ఆ బాల్స్ ఏంటి కన్నా? ఏమన్నా కరెంట్ది అప్పుడు స్టెబిలైజర్ ఏదో పెడతా కరెంట్ షాకులు. ఓకే అదే ఫస్ట్ లేదు, ఇప్పుడు ఉంది. ఇంక ఇది వచ్చాం, అడవిలోకి వచ్చి కడుపులో గుర్తుందా, దిగిపోదాంలే. ఇంకా నార్మల్ ప్లేస్ వస్తుంది వచ్చే, సిటీ కాకుండా. ఇలా అల్లరి చేస్తారా మరి? లక్కీ ఇది సిటీ బయట కదా, ఇది సిటీ బయట వస్తాం ఆల్రెడీ. అంటే సిటీ బయట అంటే మరీ దూరమే వచ్చి లేదు. ఎండిపోయిన స్విమ్మింగ్ పూల్, నీళ్ళన్నీ ఎండిపోయి. ఆర్టిఫిషియల్ లేక చేపలు పెంచుతారా? చేపల చెరువు అంతే, ఆర్టిఫిషియల్ అన్నాను. చేపల చెరువు. ఇట్స్ కాల్డ్ ఎ గ్రేవ్యార్డ్. ఈ వీడియో అయితే ఇప్పటితో ఎండ్ చేస్తున్నానండి. మీకు కానీ వీడియో నచ్చిందా? లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.